హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ఉద్యోగ సంఘాలకు సీఎం జగన్ శాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఉద్యోగ సంఘాల నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అయితే పలు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి కోటేశ్వరరావు గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె సూర్యనారాయణతో పాటు మరికొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు జిల్లాలో సమావేశమయ్యారు. సో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని, వారిపై చర్యలు తీసుకోవాలని అయితే ఏపీ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకట్రామిరెడ్డి శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతి పత్రాన్ని అందజేశారు. సో ఈ విధంగా అందజేయడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడినట్టు పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను కూడా వారైతే అందించారు ఈసీకి. ఈ నేపథ్యంలో కె సూర్యనారాయణతో పాటు ఆయా సమావేశాల్లో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్, అలాగే విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ఎన్టీఆర్, అనంతపురం, ప్రకాశం జిల్లా కలెక్టర్లకైతే రాష్ట్ర అదనపు సీఈఓ మెమో జారీ చేశారు. వెంటనే చర్యలు తీసుకొని ఆ వేదికను తమకు సమర్పించాలని అయితే ఆదేశాలు పేర్కొన్నారండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికలకు విరుద్ధం, సో కోడ్ ఉల్లంఘనే అని అయితే లేఖ రాయడం జరిగిందండి. సో ఈ విధంగా ప్రభుత్వాన్ని గురించి ప్రశ్నించడం ద్వారా ఇది కోడ్కు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలని చెప్పేసి ఈసీకి అయితే నోటీసులు రావడం జరిగింది.